27-year-old molecular biology student in London, Canada, was found dead in her dorm room. Authorities ruled the death a suicide, citing no signs of foul play. The case was officially closed following a brief investigation. ఆశయం కోసం ఒక అడుగు ముందుకు వేసేలోపు నిన్ను 100 అడుగులు వెనక్కి లాగే స్వార్థం ఎదురైన క్షణం. నీకు ఏ పరిచయం లేని ఒక వ్యక్తి నీ కథను ముందుకు నడిపిస్తే అదే ఈ కథ. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. వచ్చేసాం అమృత. ఇంటి టెన్షన్స్ డన్ ఇంకా. యా, ఇంకా నా థీసిస్ మీద ఫోకస్ చేయొచ్చు. యా, ఇల్లు మీ యూనివర్సిటీకి చాలా దగ్గర కదా. యా, చాలా మంచిది అసలు. వావ్, ఇల్లు చాలా బాగుంది. అండ్ ఫర్నిష్డ్ కూడా. యా, అండ్ దీంతో లాస్ట్ బాక్స్ అయిపోయింది. ఫైనలీ డన్. ఇంకా సర్దుకోవడం స్టార్ట్ చేద్దామా? ఇప్పుడే వచ్చాము, ఇల్లు బాగుంది, లెట్స్ ఎక్స్ప్లోర్. ఓకే, మనం వ్యూయింగ్కి వచ్చినప్పుడు కూడా బేస్మెంట్ చూడలేదు కదా. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ బేస్మెంట్. లెట్స్ గో. ఏ కోట్ హ్యాంగర్ నైస్. ఓకే, ఇక్కడ లైట్స్ లేనట్టున్నాయి. టార్చ్ చేసుకోవడమే. అయినా ఇల్లు అంత బాగుంది, బేస్మెంట్ ఇంత క్రీపీగా ఉంది. అంటే అన్ఫినిష్ కదా, అలానే ఉంటుందేమో. యా అమృత, యా, ఇటు రావా? ఇక్కడ ఎవరితో స్టఫ్ ఉన్నట్టుంది. పాత టెనెంట్స్ దేమో. నైస్ బ్యాగ్. తుత్తు ఏంటది? నా రింగ్ టోన్ ఇది. హలో, వచ్చేసారా? యా, బేస్మెంట్లో ఉన్నాం, వస్తున్నాం. ఇదెంత ట్రై చేసినా రావట్లేదు. ఇది ట్రై చేసి చూద్దాం. ఈ క్వశ్చన్ ఇక్కడ రాకూడదే. అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను? ఏమైంది అమృత? నేను ఒక థీసిస్ చేస్తున్నాను, నీకు తెలుసు కదా. యా, యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. నేను ఎన్ని రోజుల నుంచి ట్రై చేసినా, ఎన్ని ప్రాబబిలిటీస్ వచ్చినా కూడా నాకు కావాల్సిన అవుట్పుట్ మాత్రం రావట్లేదు. ఓకే, ఎప్పుడు సబ్మిషన్? ఇంకో 2 వీక్స్ ఉంది, కానీ నెక్స్ట్ వీక్ ప్రొఫెసర్కి ఒక అప్డేట్ ఇవ్వాలి దాని గురించి. కొంచెం రిలాక్స్ అవ్వు, అవుతుందిలే. యా, ఒక బ్రేక్ తీసుకుని తర్వాత వెళ్ళి మళ్ళీ ట్రై చేసుకోవాలి. ఓకే, నేను అమృతం చూస్తున్నాను, నువ్వు చూస్తావా? నువ్వు రూమ్ నుంచి ఆటో పెట్టించుకొచ్చి రిసీవ్ చేసుకోవాలా? 1 వేతో పోయేదానికి ఏంటి ల్యాప్టాప్లో ప్లే అవుతుంది? ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదే. కానీ నేను వెతుకుతున్న సొల్యూషన్ ఇదేనా? హే నగేమ్, ఆగు, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఏమైంది? నేను నీకేం చెప్పాను? నాకు ఆ ఈక్వేషన్ రాట్లే అని అన్నానా? నేను పైకి వెళ్ళేసరికి ఇట్స్ సాల్వ్డ్. ఏ ఊరుకో అమృత, నువ్వే చేసేసి మర్చిపోయి ఉంటావు. అలా ఎలా సాల్వ్ అవుతుంది? కాదు, నాకు గుర్తుంది, నేను చేయలేదు ఇది.
నువ్వు చాలా ప్రాబిలిటీస్ ట్రై చేశాను అన్నావు కదా, నువ్వే చేసి మర్చిపోయి ఉంటావు. అంతే అంటావా? అదే ఏంటది నాకేమి. Hey, even I'm looking for the same book. I just need it for like 2 to 3 hours. I can meet you in the cafeteria. Sure, no problem. Take your time. ఏంటిది, ఎన్ని నోట్స్ ఉన్నాయి? Wait. This is actually useful. ఎవరితో మరి? లెట్స్ సీ. బుక్ అసలు ఎవరు బారో చేసుకున్నారు? సాన్వి, ప్రియా, ప్రియా, సాన్వి, ప్రియా, ప్రియా. ఇదొకసారి ప్రొఫెసర్కి చూపిస్తే యూస్ఫుల్ అవుతుందేమో. I found a book with some notes in it and I feel like it's useful for our thesis. Do you mind taking a look? Sure. I asked you not to follow this kind of stupid references in the past, but you still want to go in this route? You will not finish your thesis under my supervision. Now take your stuff and leave. I'm sorry about that. Amrita, what about the equation? I might need some time with it. ఓకే, క్యాఫెటేరియా. ఇప్పుడు ఎక్కడుంది ఈ అమ్మాయి? ఓ హాయ్, సారీ ఐఎమ్ అ లిటిల్ లేట్. That's okay. ఐఎమ్ అమృత. I'm Sanvi. ఓ, ద నేమ్ సౌండ్స్ ఫెమిలియర్. వేర్ యూ ఫ్రమ్? I'm from Hyderabad. And where are you from? మీ టూ. తెలుగేనా? Avuna. అవునా? ఇదిగోండి మీ బుక్. ఫైనలీ నా పని ఆల్మోస్ట్ అయిపోయింది. బై ద వే, ఇది మీరు చాలా ఎక్కువ సార్లు బారో చేసుకుంటారేమో. వెనకాల మీ పేరేనా చూసింది? Yeah. యా. ఆల్సో చాలా నోట్స్ కూడా ఉన్నాయి. ఐ డోంట్ నో, మీవే అనుకుంటున్నా. ఈ హ్యాండ్ రైటింగ్ నాది కాదు, మేబీ ప్రియాదై ఉండొచ్చు. ప్రియా ఎవరు? ప్రియా, షీఈ్ మై ఫ్రెండ్. యాక్చువల్లీ ఈ నోట్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, తనను ఒకసారి కలవచ్చా? కొన్ని డౌట్స్ ఉన్నాయి, తనని అడిగితే క్లియర్ అవుతాయి నాకు. యాక్చువల్లీ షీఈ్ నో మోర్. 1 year బ్యాకే తను సూసైడ్ చేసుకుంది. సో సారీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, అసలు ఏమైంది? ప్రియా నేను 2 years బ్యాక్ ఇక్కడే కలిసాను. హే. హాయ్ అమృత, హాయ్. హౌ వాజ్ యువర్ డే? గెస్ వాట్, ఇవాళ చాలా జరిగింది. సో నా థీసిస్ కోసం అని చెప్పి ఒక బుక్ బారో చేసుకుంటే అందులో నాకు కొన్ని నోట్స్ దొరికాయి. అవి నాకు హెల్ప్ఫుల్ అవుతాయని తీసుకెళ్ళి మా ప్రొఫెసర్ గారికి చూపిస్తే వాడేమో ఎంత అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎవరో అమ్మాయి సాన్వి అంట, తనకు కూడా బుక్ కావాలి అంది. ఆ నోట్స్ తనకు చూపిస్తే తనేమో ఆ నోట్స్ ఎవరో ప్రియావని, ఆ అమ్మాయి ఏమో సూసైడ్ చేసుకుందని నాకు చెప్తుంది. సరే, వెయిట్, ప్రియా కొల్లూరినేనా? ఐ డోంట్ నో. నాకు ప్రియా కొల్లూరి అని ఒక అమ్మాయి తెలుసు. తను సూసైడ్ చేసుకుంది లాస్ట్ ఇయర్. కాకపోతే తన సూసైడ్ గురించి నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు. నాకు రాయ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి బాగా తెలుసు. నెక్స్ట్ టైం అతను కలిసినప్పుడు అడిగి చెప్తా. వెయిట్, తనని వీకెండ్ ఇన్వైట్ చేయొచ్చు కదా, అన్ని క్వశ్చన్స్ ఒకేసారి అడుగుదాము. ఐ మీన్ దోస్ నోట్స్ ఆర్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. ఓకే, యా, ఐ కెన్ ట్రై మెసేజింగ్ హిమ్. మీ ఫ్రెండ్ ఇంకా రాడా? వస్తానన్నాడు, రావాలి మరి ఈ టైం కల్లా. ముందా రింగ్ టోన్ మార్చు. మారుస్తాను, వాడే. హాయ్ హలో, హాయ్ రా. క్యాఫెటేరియా రమ్మన్నావు, ఎక్కడున్నావు? యా, నేను క్యాఫెటేరియాలోనే ఉన్నా. నేను ఇప్పుడే సబ్వే వచ్చేసావా? క్రాస్ అయ్యా. ఓ, ఇక్కడున్నావా? వస్తున్నావు. హాయ్ బ్రో. హాయ్. హాయ్. ఏంటి బ్రో, ఎలా ఉన్నావు?
బాగున్నా బ్రో, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా బ్రో. బై ద వే తను అమృత. హాయ్ నైస్ టు మీట్ యూ. ఏంటి రమ్మన్నావు? తను మీ యూనివర్సిటీలోనే మాలిక్యులర్ బయాలజీ చదువుతుంది. యా ఓ మా యూనివర్సిటీయా? నైస్. యాక్చువల్లీ నేనే రమ్మన్నా. నేను ప్రొఫెసర్ అరవింద్ కింద థీసిస్ చేస్తున్నాను. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ ఒక బుక్ బారో చేసుకున్నప్పుడు అందులో జీన్ ఎక్స్ప్రెషన్ గురించి కొన్ని నోట్స్ దొరికాయి. శాన్వి అని ఒక అమ్మాయి ఏమో అవి ప్రియావని తను సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. బై ద వే ప్రియాది సూసైడ్ కాదని నా డౌట్. ఎందుకంటే తను అంత వీక్ హార్టెడ్ కాదు. నేను ఒక 1 year నుంచి తన డెత్ రిలేటెడ్ ఏమన్నా క్లూస్ దొరుకుతాయని వెతకడానికి ట్రై చేస్తా కానీ నాకేం దొరకట్లేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ నోవేర్ ఎవరు ఏం రీజన్ లేకుండా సూసైడ్ చేసుకోరు కదా. ఇంకోటి తను కూడా అరవింద్ కిందే ఆ థీసిస్ చేసింది అనుకుంటా. వాట్ సీరియస్లీ? యా ఒకసారి తన ఫోటో చూపిస్తావా? ఫర్ షూర్. Hi, Professor Dubey. Yeah, do I know you? Yeah, I'm Priya. I've actually enrolled in one of your molecular biology program courses. Okay. Have a seat. You can call me Arvind. Oh, thank you. Thanks. I've been following your research since my master's time and I really admire it. And I've been working on a drug that can improve immunity in children. And I hope you can give me some inputs regarding that. Sure. I can have a look into that. Just email your work. Thank you so much. Yeah. హలో రాయ్, నేను ఇప్పుడే ప్రొఫెసర్ని కలిసాను. నా వర్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈమెయిల్ చేయమన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఏమంటాడో. హాయ్ ప్రియా. చాలా చిరాకు వస్తుందబ్బా అసలు. దేనికి? ఎంత వర్క్ చూపించినా ఏ పేపర్ చూపించినా వాడు అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ ప్రొఫెసర్ సావ కొడుతున్నాడు. చూడు ఒకసారి. ఎందుకు? ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా? ఏమో, నాకైతే అన్నీ కరెక్ట్గానే అనిపిస్తుంది. ఓకే, చూద్దాం. నాకైతే అంత కరెక్ట్గానే అనిపిస్తుంది. ఏమో, వాడు ఊరికి ప్రతి దానికి సాధించి నన్ను హెరాస్ చేస్తున్నాడు అనిపిస్తుంది నాకెందుకు. అవునా? యా. మరి ఎక్కడున్నారా మీరు? ఎక్కడ ఎత్తుకుతున్నా మిమ్మల్ని? హాయ్ రాయ్. హాయ్. ఓయ్ గైస్, ఎంతవరకు వచ్చింది పేపరు? ఆల్మోస్ట్ డన్. లాస్ట్లో ఉన్నాం. ఈరోజే గారు లాస్ట్ డేట్. అందుకే చేస్తున్నాం. అసలు ఏంటి ప్రియా రూమ్ అంతా? కాలేజ్ చేయి ఎవరితో మాట్లాడవు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నిన్నే ఏం చేస్తున్నావు అసలు నువ్వు? వర్క్. నీకని పిచ్చి పట్టిందా? ఎప్పుడు తిన్నావు, ఎప్పుడు పడుకున్నావు, ఏంటి అసలు ఇదంతా? ఎందుకు వచ్చావు నువ్వు? వెళ్ళిపోయి అక్కడి నుంచి. ఓహో, ఇంకా ఆ పేపర్ మీద వర్క్ చేస్తున్నావా? ఒక్క రోజులో ఏది సాల్వ్ అవ్వదు. నేనేమి సరదాగా చేయట్లేదు. ఇది నా బ్రదర్ కోసం. చూడు. బ్రదరా? నాకెప్పుడు చెప్పలేదే, ఏమైంది? తను ఒక ప్రీమెచ్యూర్ బేబీ. ఇమ్యూన్ డెఫిషియన్సీస్ వల్ల చాలా డిసీజెస్ ఒకేసారి ఎఫెక్ట్ అయ్యాయి. వాడు చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఫైట్ చేసి హీ గేవ్ అప్ ఫైనలీ. అండ్ ఇయర్లీ ఇదే ఇష్యూ వల్ల థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో ఐ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎ జోక్. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. మనం ఎప్పుడైనా కలుద్దామా? సరేరా, మళ్ళీ కలుద్దాం. నాకు కొంచెం పని ఉంది, వెళ్తాను నేను కూడా. Nice meeting you. రాయ్, Yeah. వన్ క్విక్ క్వశ్చన్. నీకు ఎప్పుడైనా ప్రియా తన ప్రొఫెసర్ గురించి ఏదైనా చెప్పిందా? ఆహా లేదు, తన గురించి నాకు ఎప్పుడు ఏం చెప్పలేదు. ఓకే. One more month, Arjun. అజిత్, ఇంట్లోనే ఉన్నావా? ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్. ఏ హాయ్ అమృత.
ఏమైంది అమృత? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఫస్ట్ ఈ వాటర్ తాగు, రిలాక్స్ అవ్వు. నువ్వు అర్జెంట్గా రాయ్కి కాల్ చేసి రమ్మను. ఏమైంది అసలు? నువ్వు ఫస్ట్ రమ్మను. ఓకే, చేస్తాలే. హాయ్ బ్రో, వాట్సాప్? హాయ్ బ్రో. అమృత చాలా టెన్షన్ పడుతుంది, ఒకసారి కలవాలంటుంది. నేను నీకు అడ్రస్ పంపించాను, మా ఇంటికి ఒకసారి రాగలవా? వస్తాను బ్రో, ఒక్క నిమిషం అడ్రస్ ఇస్తున్నావు. ఏ బ్రో, ఇది రైట్ అడ్రస్సేనా? యా బ్రో, నేను నీకు పంపించాను కదా అడ్రస్. మేము రీసెంట్గా షిఫ్ట్ అయ్యాము. ఓ షిట్. ప్రియా ఏదే అడ్రస్లో ఉండేది బ్రో. వాట్? సరే సరే, నేను వస్తున్నాను ఫాస్ట్. ఓకేరా. నేను ఆల్రెడీ అజిత్కి చెప్పా, ప్రియా నోట్స్ తీసుకొని ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తే వాడు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు అని. ప్రియా గురించి ప్రొఫెసర్కి ఏమైనా తెలిసేమో అడుగుదామని వాడు క్యాబిన్ దగ్గరికి వెళ్తే ఐ హర్డ్ హిమ్ టాకింగ్ టు సమ్మన్. Hey Arjun, it's been a year since I gave you all Priya's work. The drug is still under development, Arjun. This is unacceptable. Well, it takes time, Arvind, you know that. Time! Another student just showed up with the same drug, using Priya's research. If you can't speed up things, I will take this to someone else who can. You know how much risk is involved for this? Well, we are so close to it now. One more month, Arjun. Show me the progress or I'm done. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఆడికి ఏదో లింక్ ఉందని. ఇదేంటి ప్రియా హ్యాండ్రైటింగ్లో ఉంది? మీకు ప్రియా స్టాఫ్ ఇంకేమైనా దొరికిందా? బేస్మెంట్లో చాలా స్టఫ్ ఉంది, కానీ అది ఎప్పుడు ప్రియాదా అని అనుకోలేదు. ఏ బ్యాగ్ ప్రియది? అవునా? ఇటు ఇవ్వు. ఇట్స్ పెన్ డ్రైవ్. I have a plan. అరవింద్, అరవింద్, హే అరవింద్. అరే ఇలా కాదు, ఆగరా రే. Who are you guys? Who are you? What the fuck, Amrita? Why am I here? Don't you know why you're here? Why? You don't know Priya? What about her? We know what you did. You know jack shit. Oh yeah? Let me show you. Do you believe they're gonna listen to you over me? Try your luck. Anyway, you will be coming back to me. Hey Priya, I'll give you 2 more days and I double the offer. If you don't accept it, you will face the consequences. What did you do to her? I have nothing to say. అరే ఇలా కాదురా. You'll be behind bars. I'll confess everything. Hi Arvind, I'm here to talk about my final draft. It's all over, Priya. You need to hand over all your stuff. It's not fair. It's my research, my effort. Fairness doesn't matter, Priya. Your work without my approval goes nowhere. But Arvind, you know how hard I've worked on this. It's my dream. Dream? Name a price for it. I will pay double than you ever dreamed of. It's not about money. I want to make this drug affordable to everybody. But if I give it to you, you're just gonna make a patent out of it. Naive, Priya, naive. The world only runs on money, but not on dreams. I've already made a deal and millions are on the line. What? Seriously? It's my work without my consent?
It's no longer your work, Priya. It's mine now. Just take the deal or you will be going with empty hands. You're making money out of people suffering. I hope you know that. And I'm going to go to higher authorities about this. Do you believe they're going to listen to you over me? Yes. At least idana undi నాకు ఇప్పుడు. 27-year-old Priya Kalluri death, initially ruled a suicide, was later revealed to be a murder. Her professor, Dr. Arvind Dubey, poisoned her to steal and patent her groundbreaking drug research. తప్పు చేశాక తప్పించుకోవచ్చు అనుకుంటాం, కానీ కర్మకు అవసరమైనది సంబంధం కాదు, సమయం. అది నీ జాడ మర్చిపోదు. సరైన సమయంలో ఏదో ఒక రూపంలో నిన్ను చేరుతుంది. అలా ప్రియా మొదలుపెట్టిన ఈ కథని నేను ముగించాను. ఇట్లు అమృత, సైనింగ్ ఆఫ్.